క్యూనైన్ న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి సమీపాన 8 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి కొండల మధ్య ఉన్న శ్రీ లొంక రామలింగేశ్వర ఆలయం ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ వారు వారం రోజుల ముందుగా భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేపడతారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం, వీటితో పాటు నీటి సౌకర్యం. ఈ సంవత్సరం నూతనంగా మహిళా భక్తులకు సిరికొండకు చెందిన మాజీ సర్పంచ్ దువ్వూరు నర్సయ్య జ్ఞాపకార్థం అతని కుమారుడు దువ్వూరు సంజీవ్ రెడ్డి మరుగుదొడ్లు నిర్మించారు. మరియు మా క్యూనైన్ న్యూస్ తరపున శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయంపై ప్రత్యేక కథనం. రాముడు వనవాసం చేసినప్పుడు ఇక్కడ పూజ చేసుకోవడానికి ఉదయం ఎక్కడ చూసిన దేవాలయం లేకపోతే ఇసుకతోని లింగం చేసుకొని ఇక్కడనే ప్రతిష్ఠించి పూజ చేసుకున్నట్టు పర్వత దేవి అమ్మవారు ఈ పక్కనే గర్భగుడి పక్కనే ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఇదే శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇది సిరికొండ పరిధిలో ఉంది. ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఆంజనేయ గుడి. ఈ ఆంజనేయ స్వామి అక్కడ భక్తులు స్నానాలు ఆచరించి ఇక్కడ వచ్చి ఈ ఆంజనేయ స్వామి దర్శించుకొని చాలా పురాతనమైనదని చెప్తుంటారు ఈ ఆంజనేయ స్వామి గుడి. ఇది మనం చూస్తున్నది గర్భగుడి ఆలయం. ఇక్కడే పురాతన కాలం చెప్తుంటారు, ధర్మశాస్త్రంలో కూడా చెప్తుంటారు, పండితులు చెప్తుంటారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది త్రేతాయుగంలో రాముల వారు, సీత, లక్ష్మణుడు వనవాసం వచ్చినప్పుడు ఇక్కడ కోనేటి పైకి వస్తుంటే ఇక్కడ మనకు శ్రీరాముని పాదాలు ఈ యొక్క బండపై వెలిశాయని పురాతనలో కూడా చెప్పుకున్నారు. ఇక్కడ మనం ఇప్పుడు ఈ చూస్తున్నది ఈ యొక్క రాముడి పాదాలని చెప్పుకుంటారు. ఈ యొక్క బండపై రాముడి పాదాలు మనం చూస్తున్నటువంటి ఇక్కడ ముందుకు పోతే ఈ యొక్క శంకరుడిది, ఇక్కడ ఒక విగ్రహం శంకరుడిది ఉంది. ఇక్కడ వచ్చి భక్తులు పూజలు చేస్తూ అదేవిధంగా ఇక్కడి నుండి పక్కనే గల ఆంజనేయ స్వామి పురాతనమైనది చెప్పుకుంటారు. మనం చూస్తున్నటువంటిది కోనేరు పక్కనే ఇది ఒకటి. ఈ ఊటలు అనేది ఈ యొక్క దేవుడి మహిమ వలనే ఇక్కడ నుంచి ఈ ఎండాకాలం వచ్చినా కానీ ఇంకా పారుతూనే ఉంటుంది. ఇది ఒక దేవుని మహిమని అందరు భక్తులు నమ్ముతారు, విశ్వసిస్తారు. గర్భాలయానికి విష్ణు లింగం పక్కన ఎడమ పక్కన గణపతి. ఇక్కడ అనేక మంది వచ్చి పూజలు చేసుకుంటారు. ఇక్కడ అతి పవిత్రమైన దేవాలయం అని భక్తులు విశ్వసించి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా అనేక మంది భక్తులు వచ్చి జాగారాలు చేస్తూ, ఉపవాసాలతో జాగారాలు చేస్తూ ఇక్కడనే ఉంటుంటారు. ప్రతి సంవత్సరం అత్యధిక సంఖ్యలో 30-40 వేల నుంచి 50 వేల వరకు అత్యధిక భక్తులు వస్తారని ఇక్కడ ఈ యొక్క ఆలయ కమిటీ వారు చెప్తున్నారు. ఎడమ పక్కన అల్లుబండ అతి పురాతనమైనది. ఇక్కడ భక్తులు వచ్చి అల్లు చూసుకుంటారు. ఇది విశ్వసించి ఇది ఇక్కడ వేళ్ళు పెట్టే విధంగా ఇది తిరిగితే పని జరుగుతుందనే ఉద్దేశంతో వారు ఉంటారు. ఇది అతి పురాతనమైనది. ఇక్కడ మనం చూస్తున్నది లొంకకు వెళ్ళే దారిలో ముక్కమైసమ్మ అని పిలుస్తారు. లొంక రామలింగేశ్వరుని దర్శించుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి పలహారాలు పెట్టి మొక్కి వెళుతారు తిరుగు ప్రయాణంలో. ఇక్కడ శ్రీ లొంకరామ లింగేశ్వర ఆలయాన్ని చుట్టూ కొండలు, ఎత్తైన కొండలు, పర్వతాల మధ్య ఇక్కడ వెలసిన శ్రీ లొంకరామ లింగేశ్వర ఆలయం ఎటు చూసిన చెట్లతో, పచ్చదనంతో
మంచి వాతావరణంలో అగుపడుతుంది. కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ లొంకరామలింగేశ్వర ఆలయ సన్నిధి. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఈ యొక్క కోనేరు, అతి పవిత్రమైన కోనేరు, పురాతనమైనదని చెప్పుకుంటారు. అయితే దీని దగ్గరికి మనం ఇప్పుడు వచ్చాం. ఇక్కడ కనబడుతుంది ఈ కోనేరులో పవిత్ర స్నానం చేసి పూజలు చేసుకోవడానికి ఇక్కడి నుంచి బయలుదేరుతారు భక్తులు. ఇక్కడ ఇదే విధంగా దీంట్లో కనబడుతున్న చేపలు, ఈ చేపలు పట్టుకోవడానికి అప్పటి కాలంలో, పురాతన కాలంలో ఒక బోయివాడు ఇక్కడ ఒల వేసి చేపలు పట్టుకోవడానికి వచ్చాడట. అప్పుడు ఆ భగవంతుడు ఏం చేశాడంటే ఇక్కడున్న ఆ బోయవాన్ని పట్టి ఆ యొక్క విష్ణుమూర్తి ఆ యొక్క బండకు ఆ యొక్క శిల్పాన్ని చేసి అక్కడ ఒక చక్రం పెట్టాడు. ఎవరైనా దేవతలు వస్తే మళ్ళీ లేపుతారనే ఉద్దేశంతో ఇక్కడ ఆ చక్రాన్ని పక్కనే పెట్టాడు. ఇక్కడ నిర్మించినటువంటి అన్నసత్రం షెడ్డు భక్తుల కొరకు క్యూ లైన్లు నిర్మించారు. ఓకే. శ్రీ లొంకరామలింగేశ్వర ఆలయ అభివృద్ధి కమిటీ వారి ద్వారా ఈ యొక్క విద్యుత్ సప్లై ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చే ఒక వ్యాపారస్తుల కోసం వారి సౌకర్య నిమిత్తం చీకట్లో ఉండకుండా ఈ యొక్క విద్యుత్ సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు ఆలయ కమిటీ వారు వారం రోజుల ముందుగా సిద్ధపరుస్తుంటారు. ఇక్కడ చేస్తున్న పనులు మనం చూద్దాం. అడుగు ఎయిర్పోర్ట్లో రావడానికి అడగండి. ఎయిర్పోర్ట్లో అత్యంత ప్రసిద్ధమైన ఆలయానికి భక్తులు క్యూ లైన్లో నిలబడడానికి కమిటీ వారు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నది లొంకరామస్వామి ఆలయం ఆవరణలో మహిళా భక్తులకు ఎక్కడ వెళ్ళినా, ఇది అడవి కాబట్టి అడవి ప్రాంతం, దాన్ని దృష్టిలో పెట్టుకొని సిరికొండకు చెందిన దుబ్బూరు సంజీవ్ ఈ యొక్క ఆడవారి గురించి ప్రత్యేకించి ఈ యొక్క లాట్రిన్ రూమ్లు కట్టించడం జరిగింది. ఇది ఈ రోజు వరకు మొత్తం కంప్లీట్ అయింది. మనం చూస్తున్నాం. సిరికొండ మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఏర్పడినటువంటి శ్రీ లొంకరామలింగేశ్వర శైవక్షేత్రం. ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రతిరూపాలు ఉన్నాయి. ఏంటంటే ఆ భగవంతుని ప్రత్యక్ష లీలలే, అటు తేనెటీగలు, అటు పుష్కరిణి, అటు రాముడు పాదాలు, అటు అల్లుబండ, అటు క్షేత్రపాలకుడు భైరవస్వామి, సైకతలింగం, అట్లా పలు రకాలుగా ఈ ఆలయానికి సంబంధించిన ప్రతిరూపాలు అలా ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి తప్పులు చేసినా, జాతర ఉత్సవాల్లో ఎలాంటి తప్పులు చేసినా తేనెటీగలు వెంటాడి కుట్టడం అదొక ప్రత్యేకత. దాంతోపాటు ఆ అల్లుబండ యొక్క మొక్కు ఏదైనా మొక్కుకొని అల్లుబండ మీద చేతి పెట్టి ఆ మొక్కు తెచ్చుకోవడం, ఇక్కడ సైకతలింగాన్ని కోరుకున్న కోరికలు మొక్కుకోవడం, ఇలా ఆ పుష్కరిణిలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ పుష్కరిణికి. ఎందుకంటే స్వయంగా ఆ శ్రీరాముడే అక్కడ పుష్కరిణిలో స్నానం చేసి ఇక్కడ ఆలయంలో సైకతలింగాన్ని ఏర్పరచుకునే అని ఒక ప్రాముఖ్యత సంతరించుకోవడం. ఈ మార్చి నెల 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు 3 రోజులు మహాశివరాత్రి సందర్భంగా అత్యంత వైభవంగా జాతరోత్సవాలను సిరికొండ లొంకరామలింగేశ్వర ఆలయ కమిటీ నిర్వహించడం జరుగుతుంది. వాటి కోసం భక్తులకు ఆర్టీసీ సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే త్రాగునీరు విషయంలో కానీ ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. మహిళా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆ మరుగుదొడ్లు కూడా మా సిరికొండ గ్రామానికి చెందిన పెద్దలు కీర్తిశేషులు దుబ్బూరి మాజీ సర్పంచ్ నర్సారెడ్డి గారి కుమారులు దుబ్బూరి సంజీవరెడ్డి గారు వారి జ్ఞాపకార్థం మరి 10 మరుగుదొడ్లు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మరి వారం రోజుల నుండి మా ఆలయ కమిటీ సభ్యులందరూ ఆ జాతర మంచి విజయవంతంగా
జరగాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ పర్వతవర్తిని సహిత లుంకారామలింగేశ్వర జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని సిరికొండ మండల ప్రజలను అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా కోరడం జరుగుతుంది. జై శ్రీరామ్. గ్రామ పరిధిలోని శ్రీ లుంకారామలింగేశ్వర ఆలయానికి లుంక అనే నామకరణం 2 లోయల మధ్యలో ఉండడంతో కాలక్రమేణా భక్తులందరూ లుంకారామలింగేశ్వర ఆలయంగా పిలవడం జరుగుతుందని పెద్దలు చెప్తా ఉన్నారు. అదే నమ్ముతా ఉన్నారు. ప్రగాఢ విశ్వాసంగా మేము కూడా అందరం భక్తులందరం నమ్మడం జరుగుతుంది. దాంతోపాటు మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8, 9, 10, 3వ తేదీలలో దాదాపుగా ఒక 60-70 వేల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతూ ఉంది. 8వ తారీఖు స్వామివారిని సిరికొండ దేవాలయం నుండి స్వామివారు ప్రధాన దేవాలయం శ్రీ లుంకారామలింగేశ్వరం దేవస్థానానికి పల్లకి సేవలో తీసుకురావడం జరుగుతుంది. ప్రత్యేక పూజలతో పాటు 8వ తారీఖు మధ్యాహ్నం శివ కళ్యాణం, శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో రాత్రంతా జాగరణ చేస్తూ ఉంటారు. ఒక పక్క భజన మండలి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రత్యేక భజనకారులు రావడం, భజనతో ప్రత్యేక గీతాలు పాటలు పాడడం జరుగుతూ ఉంది. ఇంకో పక్క రాత్రి 9 తర్వాత ఆలయంలో నిశిపూజ జరుగుతూ ఉంటుంది. రాత్రంతా కూడా శివనామ స్మరణలతో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరుగుతూ ఉంది. 9వ తారీఖు అభిషేకాలు అలాగే ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. 10వ తారీఖు అన్న పూజలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని సిరికొండ లుంక ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ తరఫున కోరడం జరుగుతుంది. అలాగే 9వ తారీఖు అంటే 8వ తారీఖు జాగరణ ఉంటుంది. 8వ తారీఖు జాగరణ తెల్లారి 9వ తారీఖు అన్నసత్రం కూడా జరుగుతూ ఉంది. భక్తులు ఆ అన్నసత్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్ నిజామాబాద్. ఇక్కడ ఈ మహాశివరాత్రి సందర్భంగా లుంక రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సిరికొండ నుంచి మనం ఇక్కడికి బస్సులు పెట్టడం జరిగింది. మన భక్తులందరూ కూడా మా బస్సుల్లో ప్రయాణించి తమ భక్తిని చాటుకునే విధంగా ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిజామాబాద్ డిపో నుంచి 6 బస్సుల్ని రేపటి నుంచి ఎల్లుండి వరకు అంటే ఒక 48 అవర్స్ ఇక్కడ మేము బస్సులు ప్రయాణికుల కోసం తిప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్టీసీ ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆర్టీసీని ఆదరించి ప్రైవేటు వాహనాలు కాకుండా మా ఆర్టీసీ బస్సులని తమ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అలాగే ఈ బస్సుల్లో మహిళలకు పూర్తి ఫ్రీగా ఉంటుంది. పురుషులకు మాత్రము సిరికొండ నుంచి లుంకారామలింగేశ్వర స్వామి టెంపుల్కి 30 రూపాయల ఛార్జీ, అలాగే గడుకోల నుండి టెంపుల్కి 20 రూపాయల ఛార్జీని మేము పెట్టడం జరిగింది. సో ప్రైవేట్ వాహనాలను పక్కన పెట్టి ఆర్టీసీని ఆదరించాలని, అందరూ కూడా ఆర్టీసీ బస్సులను ప్రయాణించాలనుకుంటున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.